నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలాయ్ బలాయ్ కార్యక్రమం సందడిగా కొనసాగుతోంది. బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. దసరా పండుగ సందర్భంగా ప్రతి ఏటా అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ. తెలంగాణ సాంస్కృతిక బృందాలతో అతిథులను స్వాగతించారు. తెలంగాణ సంప్రదాయ వంటలతో భోజన ఏర్పాట్లు కూడా చేశారు. అతిథుల కోసం 86 రకాల వంటలను సిద్ధం చేశారు. అలాయ్ బలాయ్ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ, హర్యానా సీఎంలు, పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. అలాయ్ బలాయ్ కార్యక్రమానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో అలాయ్ బలాయ్ అంటేనే ఒక ప్రత్యేకత. అన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా ఇక్కడికి వస్తారు. అలాయ్ బలాయ్ కార్యక్రమానికి నోరూరించే వంటకాలన్నీ కూడా సిద్ధమయ్యాయి. మనం చూసుకోవచ్చు, గుమగుమలాడే చికెన్ కర్రీ కానీ, ఇటు పాయ కానీ, నోరూరించే పాయ, అదేవిధంగా స్వీట్లు, అన్ని రకాల స్వీట్లను కూడా నోరూరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఎంతమందికి వంటకాలు సిద్ధం చేశారు, ఏ రకాల వంటలు సిద్ధం చేశారు, ఇక్కడ వంటకాలు తయారు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎన్ని రకాల వంటలు చేశారు, ఎంతమంది సిద్ధం చేశారు? ఇక్కడ 8,000 మందికి మేము భోజనాలు పెడతాము. ఇందులో 86 ఐటమ్లు ఉంటాయి. మన తెలంగాణలో మన తాతలు, మన నాయనమ్మలు ముందు ఏదైతే ఫుడ్ తింటుండేనో అవన్నీ ఫుడ్ కూడా, ఇక మటన్ కానివ్వండి, పాయ కానివ్వండి, చికెను, కాచము, లివరు, బోటి, అన్ని రకాల ప్రాన్స్, ఫిష్, అన్ని రకాల మలీదా, అందులో వస్తే మళ్ళీ పిండి వంటకాలు కొట్టే సకెనాలు, మలీదా, మురుకులు, ఆ ఐటమ్లు కూడా ఉంటుంది. ఏం చెప్తారు అలాయ్ బలాయ్ కార్యక్రమానికి సంబంధించి? ముఖ్యంగా స్వతంత్ర ఉద్యమం తర్వాత ఈ దేశంలో అన్ని పార్టీలు ఒక్క వేదిక దగ్గరికి వచ్చి ప్రేమభావంతో, స్నేహభావంతో ఒక్క దగ్గర కలుసుకునే ఈ అలాయ్ బలాయ్ ఒకటే ఈ దేశంలో ఇప్పటికి కొనసాగుతుంది. ఎందుకంటే స్వతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్తో కలిసి అందరు పోరాడారు. ఇప్పుడు దత్తన్న నేతృత్వంలో అలాయ్ బలాయ్లో అన్ని పార్టీ నేతలు విభేదాలు మర్చి ఒకే వేదిక పైన వచ్చి మాట్లాడి ఒకే వేదిక దగ్గర కూర్చొని భోజనం చేసి దసరా ఉత్సవాలు అలాయ్ బలాయ్ చేసుకొని పోతారు. మొత్తం 86 రకాల వంటకాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. దాదాపుగా 8,000 మందికి సంబంధించిన ఫుడ్కు పూర్తి స్థాయిలో 8,000 మందికి సరిపోయే పూర్తి స్థాయిలో ఫుడ్ను కూడా సిద్ధం చేసినట్లు నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ప్రతిసారి అలాయ్ బలాయ్ కార్యక్రమంలో భాగంగా ఈ వంటకాలు ప్రత్యేకంగా స్పెషల్గా నిలుస్తాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.